భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 50x50 అడుగుల వద్ద నీటి మట్టం ప్రవహిస్తుంది. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ సందీప్. ఏదైతే భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం దాల్స్తుంది. నిన్న ఉదయం నుంచి కూడా క్రమేపీ పెరుగుతూ ఈ రోజు 50.50 వరకు చేరుకొని మూడో ప్రమాద హెచ్చరిక చేరువలో ఉందనే చెప్పాలి. నిన్న 7 గంటల వరకు కూడా 43 అడుగులు చేరడంతో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిన్న సాయంకాలము 4:30 గంటల సమయంలో 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను అయితే జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు క్రమేపీ పెరుగుతూ వస్తూ కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా 50 అడుగుల వద్ద అయితే కొంచెం నిలకడగా ప్రవహిస్తుందని చెప్పాలి. కానీ ఈ రోజు సాయంకాలం వరకు కూడా 53 అడుగులు చేరే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే. ఇలా కొనసాగితే మాత్రం మళ్ళా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ముంపు ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది కలిగే అంశం కూడా మనకు కనపడుతుంది. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం భద్రాచలం వద్ద విస్తా కాంప్లెక్స్ కావచ్చు, ఇటు సున్నంబట్టి, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా నిన్న సాయంకాలం వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి ఎలాంటి ముంపు వస్తుందనే ముందస్తు చర్యలో భాగంగానే అందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం కింద ఏదైతే శబరి నది కూడా పూర్తిగా పోటెత్తడంతో అయితే ఎక్కువ బ్యాక్ వాటర్ రావడంతో అయితే పలు గ్రామాలకు కూడా నీరు చేరడంతో వారందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే పైన ఉన్నటువంటి డ్యాములన్నీ కూడా పూర్తిగా నిండుకుండలా ప్రవహించడంతో అయితే అవన్నీ కూడా గేట్లను ఓపెన్ చేసేసి దిగువకు విడుదల చేయడంతో అయితే గోదావరి ప్రవాహము గంట గంటకు పెరుగుతుందని చెప్పాలి. ఇటు దాంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో అయితే మధ్యతరహా ప్రాజెక్ట్ అయినటువంటి చర్ల వద్ద ఉన్నటువంటి మధ్యతరహా ప్రాజెక్టు తాలిపేరు కూడా పూర్తిగా 150,000 క్యూసెక్లు నీరు చేరడంతో అయితే పూర్తిగా 24 గేట్లను కూడా పూర్తిగా ఎత్తి గోదావరి దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో అయితే గోదావరి భద్రాచలం వద్ద గోదావరి ఉరుకులు పెడుతుందని చెప్పాలి. ఇలానే కొనసాగుతూ మాత్రం సాయంకాలం 53 అడుగులకి చేరి మూడో ప్రమాద హెచ్చరికను కూడా దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడా కూడా ముంపు ప్రాంత ప్రజలను కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ తెలపడంతో అక్కడ ఉన్న ఏ శాఖలో కూడా రెవెన్యూ శాఖ కావచ్చు అందరూ కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. పునరావాస కేంద్రాలు తరలించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 3 గ్రామాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించి వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వారందరూ కూడా పూర్తిగా సామాన్లు కూడా పట్టుకొని పునరావాస కేంద్రాలకు వచ్చిన పరిస్థితి. ఇలా కొనసాగితే మాత్రం మరింత ముంపు గురే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మాత్రం ముంపు ప్రాంతాలు ఏదైతే పెనుపాక నియోజకవర్గం చూసుకుంటే మాత్రం ఇటు మనుగూరు, అశోకపురం, బూర్గంపాడు మండలాలు కూడా పూర్తిగా గోదావరి పరివాహక ప్రాంతాలు. వీరందరూ కూడా రెవెన్యూ శాఖ మాత్రం అలర్ట్ చేసింది. వారందరూ కూడా నిన్న సాయంకాలం నుంచే కూడా పునరావాస కేంద్రాలు తరలించడం జరిగింది. వారికి కూడా కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకొన్ని ముంపు ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఖాళీ చేపించేసి వాళ్ళు పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనా గత జూలై నెలతో పోలిస్తే మాత్రం ఈ ఆగస్టులో మాత్రం ప్రజలు ఏదైతే ముంపు ప్రాంత ప్రజలను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. అంటే గంట గంటకు తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. గత వారం రోజుల్లో కూడా వారి గోదావరి ప్రవాహము అంటే 40కి వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. ఈ రోజు నిన్న 43 రావడంతో ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ సాయంకాలం పెరగడంతో అయితే మళ్ళీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం. ఇట్లా ప్రతి వారం నుంచి కూడా వాళ్ళకి ముంపు ప్రాంత ప్రజలను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్టు చెప్పాలి. సందీప్, తిరుపతిలో అంటే ఇంకా మూడో ప్రమాద హెచ్చరిక ఎప్పుడు జారీ చేసే అవకాశం ఉంది? సందీప్, మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం పైనుంచి ఎగువ ప్రాంతాల్లో ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. అంటే మనకి సాయంకాలం వరకు ఖచ్చితంగా అయితే 4 నుంచి 5 గంటల మధ్యలో అయితే 53 అడుగులు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసే నేపథ్యంలో అయితే అలర్ట్ పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ముందస్తు చర్యలో భాగంగా అయితే మన ముంపు ప్రాంతాల్లో అయితే రెస్క్యూ టీమ్ అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు గజీతగాళ్లు, బోట్ల సాయం అంటే రెస్క్యూ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇటు పరివాహక ఏదైతే మన కరకట్ట
ప్రాంతాల్లో కూడా విజిటర్స్ ఎవరు రాకుండా కూడా కరకట్టపైతో పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా గోదావరి స్నానాలకు దిగటం కానీ లాంటి దిగొద్దు, ప్లస్ మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళరాదు, పశువులను కూడా మేతకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా జాగ్రత్త వహించాలి, అత్యుత్సాహానికి వెళ్ళేసి సెల్ఫీలు దిగొద్దంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ ముంపు ప్రాంతాలు ఎవరైనా ఆపద వస్తే మాత్రం 100 డయల్ చేయాలంటూ కూడా ఎస్పీ కూడా తెలుపుతున్న పరిస్థితి. మనం ప్రధానంగా దుమ్ముగూడెం చూసుకుంటే మాత్రం దుమ్ముగూడెంలో కూడా పర్ణశాల ప్రాంతం కూడా నారచీరల ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అటు దుమ్ముగూడెం వెళ్లే రాకపోకలు కూడా నిలిచి ఇంద్రావతి నది పోటెత్తడంతో అయితే ఎగువ ప్రాంతం బ్యాక్ వాటర్ గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో అయితే ఇటు ఆంధ్రాకి వెళ్లాల్సిన రహదారులు కూడా నేషనల్ హైవే కూడా పూర్తిగా నీరు చేయడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటువైపు మనం చూసుకుంటే చెర్ల ఏటూరు నగరం వెళ్లే రహదారిపై కూడా పూర్తిగా నీరు చేయడంతో అయితే పూర్తిగా ఆ రాకపోకలు స్తంభించాయని చెప్పాలి.